భారతదేశాన్ని రక్షించు మా ప్రభువా, మా దేశ జనాంగాన్ని శాపం లేని దేశంగా మా దేశము ఉండాలి. లోపం లేని వారిగా మేమందరం జీవించాలి. లోపం లేని వారిగా మేమందరం జీవించాలి. దేశం కోసం బలి అయిపోయిన భక్తుల ప్రయాస గెలవాలి. దేశం కోసం బలి అయిపోయిన భక్తుల ప్రయాస గెలవాలి. పాపిని సైతం ప్రేమించగల క్రీస్తు ప్రేమను పాపిని సైతం ప్రేమించగల క్రీస్తు ప్రేమను మా తండ్రి మా భారతదేశాన్ని మా ప్రభువా, మా దేశ బానిసలుగా ఉన్నారు. ఆరు తీర్చల భోగం బానిసలుగా ఉన్నారు. ఆరు తీర్చల భోగం సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్నాడు. జీవం లేని వాటిని ఆరాధన చేస్తున్నాడు. సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్నాడు. జీవం లేని వాటిని ఆరాధన చేస్తున్నాడు. మానవత్వము విడచి దుష్టత్వములో ఉన్నారు. మానవత్వము విడచి దుష్టత్వములో ఉన్నారు. మతోన్మాదులకు అమాయకులు బలి అవుతున్నారు. మతోన్మాదులకు అమాయకులు బలి అవుతున్నారు. ప్రావీణ్యత లేని వారిని అందరూ భారతదేశ భవితను ప్రావీణ్యత లేని వారిని అందరూ భారతదేశ భవితను బలశాలు బలహీనులకు దోచుకు తింటున్నారు. బలశాలు బలహీనులకు దోచుకు తింటున్నారు. సర్వశక్తులకు సర్వశక్తులకు ఆశ్రయించు మా తండ్రి
హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ ఇది ఎవరు కొలవలేనిది అనే పాట పాడుతూ దేవుడు భయపడుతున్నాం. సెకండ్ టైం పాడుతున్నప్పుడు ఒకవేళ పాట కాకపోతే కలిసి దేవుని ప్రేమను ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది. నిజము దీనిని నన్ను ఇది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది. నిజము దీనిని నన్ను ఇది భూమి అందించలేనిది. Thank you.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగం ఈరోజు మనం ధ్యానించేటువంటి చివరి అంశం రూతు గ్రంథం 4వ అధ్యాయం 18 నుంచి 21 లేదా 22. ఇంగ్లీష్లో 22 వచనాలు ఉంటాయి, తెలుగులో 21 ఉంటాయి. సో దయచేసి 18 నుంచి 21 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుకుందాం. పెరెసు వంశాలు ఏదనగా, పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను బోయజును కనెను, బోయజ్ ఓబేదును కనెను, ఓబేదు యెషయి కనెను, యెషయి దావీదును కనెను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. రూతు గ్రంథాన్ని ప్రభు ధ్యానం చేసి కంప్లీట్ చేసుకున్నకు మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రం యేసు ప్రభువా. మీ వాక్యం ఎంత చక్కనైనది, ఎంత లోతైనది యేసు ప్రభువా. మా జీవిత గమ్యాన్ని మార్చేది యేసు ప్రభువా, మా ఆలోచన విధానాన్ని మార్చేది ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం యేసురాజా. తండ్రి ప్రభు, ఆన్లైన్ లో ఉన్నటువంటి బిడ్డలను, రావాల్సిన ప్రతి బిడ్డలందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణకి మేమున్నటువంటి బ్రాహ్మణములు సైతం మీరు రక్తంతో పరిశుద్ధపరచవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్స్, ప్రతి విధమైనటువంటి తండ్రి ప్రభానైనా మీ కార్యానికి ఆటంకం కలిగే ప్రతి దాన్ని కూడా లయపరిచి నా దేవా నా ప్రభా, మీరే తండ్రి ప్రభ మీ యొక్క తండ్రి ప్రభ కార్యాన్ని, మీ యొక్క తండ్రి వాక్య పరిచర్యను, మీ యొక్క తండ్రి ప్రభ ఆత్మీయ కార్యాలను జరిగించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. నన్ను సంపూర్ణంగా మీ శ్రమ చాపన మెరుగుపరచండి. నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా నాలుకను, నా హృదయాన్ని, నా తలంపులను ఆలోచనలు చేస్తూ ప్రభా నాయన మీరు కొట్టి నోటు నుంచి, హృదయంలో నుంచి వెలువడే ప్రతి మాట కూడా ఆత్మచేత, కేవలం ఆత్మచేత కుటుంబం వేయబడినదై ఆ దేవాలైనా మా ప్రాణాత్మ దేహములను వెలిగించేది గను, అది అనేకులకు తండ్రి ప్రభానైనా తండ్రి వెలుగును ప్రసరింపజేసేది గను ఉండినట్లుగా మీ వాక్యాన్ని తండ్రి విరక్షి తండ్రి మాకందరికీ పంచి అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడి యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనము చివరి విషయానికి వచ్చున్నాం. రూతు గ్రంథంలో ఈ మధ్య వర్షాల కారణంగా మనం కొంచెం టైం తప్పింది. సో నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా మనము దయచేసి 7:30కే ప్రారంభించుకుందాం. 8:30కి వాక్య పరిచయం అయిపోవాలి. ఓకే, సో ఎట్టి పరిస్థితులు దయచేసి ఇది కొంచెం అందరు కూడా దృష్టిలో పెట్టుకుని 8:30 తర్వాత కావాలంటే మనం షాపింగ్ వెళ్ళొచ్చు, కొంచెం ఏదైనా అవసరం అయితే ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. 8:30 ఖచ్చితంగా క్లోజ్ చేస్తాం కాబట్టి 7:30కే ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆరాధనలో ఉండేవాళ్ళు. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆరాధనలో నడిపించే బిడ్డలు మీరు ముఖ్యంగా ఏంటంటే ఒక 15 నిమిషాలు లేకపోతే ఒక 20 minutes ప్రార్థనలో గడిపి వస్తే ఎఫెక్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని నిజంగా ప్రభు చేత ప్రేరేపించబడి నేను చెప్తున్నాను. దయచేసి ప్రార్థన పూర్వకంగా
ఆరాధన చేసేవాడు. అంటే మిగతా వాళ్ళు కాదు, కానీ మిగతా వాళ్ళు కూడా ప్రార్థన పనుల కోసం మంచి బాగుంటుంది. ముఖ్యంగా ఆరాధన ఎందుకంటే నడిపిస్తారు కాదు. రెండవది ఆన్లైన్ విషయం కొంతమంది చెప్పినట్టు అంటే సాధ్యమైనంత వరకు తెలిసిన పాటలు పాడండి. అంటే మన కాంగ్రిగేషన్ కానీ తర్వాత మిగతా వాళ్ళు కానీ పాడుకునే పాటలు, కొత్త కొత్త పాటలు పాడుతున్నారు. సో పాడగలిగితే అందరు కూడా ఆరాధనలో ఆన్లైన్లో కూడా ఎంజాయ్ చేసేవారు ఉన్నారు. అందుకోసం సాధ్యమైనంత వరకు తెలిసిన పాటలు, సోలో కాకుండా అందరు కలిసి ఆరాధన చేయగలిగినటువంటి పాటలు. ఒకవేళ కొత్త పాటలు నేర్పించాలంటే ముందు ఏం చేస్తారంటే 7:30కి మొదలుపెట్టి ఇక్కడ ఉన్న వారికి నేర్పించండి 10 నిమిషాలు నేర్పించి లైవ్ 7:40 స్టార్ట్ చేద్దాం. సో దట్ అందరూ ఒకవేళ లైవ్ లో అంటే ఇక్కడ పాడుతూ ఉంటే అక్కడ మిగతా వాళ్ళు చేయడానికి అవకాశం సాధ్యమైనంత వరకు కొంచెం ఆరాధన కొంచెం మార్పులు తీసుకుందాం. నెక్స్ట్ వీక్ నుంచి మనం కొత్త కొత్త అంశాలు ప్రభు మనకు ఇవ్వబోతున్నాడు. సో వాటిని మనం ధ్యానం చేద్దాం. చాలా క్లుప్తంగా లైవ్ చేస్తాను, ఎంతో టైం తీసుకోను. సో ఈ రోజు కొంచెం 8:45-50 లోపల నేను ఫోన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వీక్ నుంచి గుర్తుపెట్టుకోండి 7:30కి ఆరాధన ప్రారంభం అవుతుంది. 8:30కి షార్ప్ గా వాక్య పరిచయం అవుతుంది. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకున్నాం. ఓకే, వర్షాలు కూడా లేవు కాబట్టి సో మనం టైం ప్రారంభం చేసుకున్నాం. సరే, ప్రేమ వాదాలు ఇప్పుడు చిన్నటి వాక్య వాదాలు మనం గమనించినట్లయితే చిన్న చివరి సెక్షన్ లో మనం వచ్చాం. చిన్న చివరి అంశంలో మనం వచ్చాం. ఇక్కడ మనం చూసినట్లయితే పెరసు వంశావళి అని వ్రాయబడింది. పెరసు వంశావళి. ఎవరి పెరసు గమనించినట్లయితే ప్రేమైన వార్తారా యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన్న విషయం మనకు అర్థమవుతుంది. మీరు గమనించినట్లయితే మీరు సంఖ్యాకాండం ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే లేవి కాండంలో మనం చూస్తాం. సో పెరసు అంటే లేవి గోత్రానికి సంబంధించినటువంటి యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. సో పెరసు వంశావళి అనగా పెరసు యెస్రోమును కనెను, యెస్రోము రామును కనెను, రామ అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సును కనెను. సో ఇక్కడ వరకు పొందుతారు. ఇప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. నయస్సును సల్మాను కనెను, సల్మాను బోయస్ను కనెను. ఇక్కడ బోయస్ ప్రత్యక్షం అవుతున్నట్టుగా చూస్తాం. తర్వాత బోయసు పేదల కనెను, పేరు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. సో గమనించినట్లయితే యేసు ప్రభువుకు ముందున్నటువంటి వంశావళంతా కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ పరిచయ వార్తలు మనం గమనించినట్లయితే మత్తయి వార్తలు కూడా మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు అంశం ఏంటంటే ద లైనేజ్ ఆఫ్ ద లార్డ్, ద కింగ్డమ్ ఫర్ ఎవర్. అంటే ప్రభు యొక్క వంశావళి శాశ్వత రాజ్యానికి సరిపోయే రీతిగా ఉంటున్నట్టుగా, శాశ్వత రాజ్యాన్ని స్థాపించేందుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇంపార్టెంట్ ద బ్యూటీ ఏంటంటే ప్రభు నిర్మించే ఆ శాశ్వత రాజ్యంలో ప్రియవారా ప్రభువుతో మనము అంటే పాలిపాలస్తులను కాదు కానీ రక్త సంబంధాలుగా ఆయనతో పాటు మనం ఎక్కడ ప్రభు రాజ్యంలో మనం ఉండబోతున్నాం. అంటే ప్రభు మనతో ఏర్పరచుకున్న రిలేషన్ ఇది తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన దేవుడు, మన మనుషులు అనేది కాకుండా ఆయన దేవుడిగా ఉంటూ మనిషిగా వచ్చి మనతో ఎలాంటి రిలేషన్ ఏర్పాటు చేసుకున్నాడు, ఎలాంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనకు పరలోకానికి సంబంధాన్ని ఏ రీతిగా ఆయన పునరుద్ధరిస్తున్నాడు అనేటువంటి అంశం చాలా క్లియర్గా మనం ఇక్కడ స్పష్టమవుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఆత్మీయతలను నేను మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. సో మొట్టమొదటి అంశం గమనించినట్లయితే పెరసు నుంచి దావీదు వరకు ఉన్నటువంటి వంశావళి కొద్దిసేపు మనం చూసినట్లయితే మొట్టమొదటి అంశం మీ దగ్గర తీసుకుని వస్తున్నా. ఈ రూతు గ్రంథం ప్రేమైన దేవులారా వంశావళితో ఎండ్ అవుతుంది. దయచేసి గమనించాలి. రూతు గ్రంథము వంశావళితో ఎండ్ అవుతుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలు వంశావళితో ప్రారంభమవుతాయి. కానీ రూతు గ్రంథము వంశావళితో ఎండ్ అవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని. సో the book of Ruth ends with the genealogy of Christ, లేకపోతే genealogy of David, లేదా డేవిడ్స్ కింగ్డమ్ లాగా మనకు అర్థమవుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ సాయంకాల సమయంలో గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నేను ఎందుకు మాట చెప్తున్నానంటే విమోచన అనేది, రిడెంప్షన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఎ మూమెంట్. రిడెంప్షన్ కేవలం తాత్కాలికంగా రిడెంప్షన్ కాదు, తాత్కాలికంగా ఇహలోకపరమైన ఎంత మాత్రం కూడా కాదు. కానీ
ఇట్ పాయింట్స్ టు ద ఫ్యూచర్ కింగ్డమ్ పర్పస్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సో విమోచన అనేది తాత్కాలికమైన గ్రంథం మాత్రం కూడా కాదు, కానీ శాశ్వతమైన దేవుని రాజ్యం వరకు ఉద్దేశించబడింది. అందుకే వంశావళి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎక్కడి వరకు వస్తుందో అక్కడి నుంచి మనం గమనించినట్లయితే మత్తయి, లూకా సువార్తలతో మనము పోల్చుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వంశావళి చూస్తున్నాం. వంశావళి అంటే దేవుడు మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. ఆ విమోచన అనేది కేవలం ఎందుకంటే ఈ లోకంలో నువ్వు రక్షింపబడేదానికి, ఈ లోకంలో నువ్వు మంచిగా జీవించేదానికి, ఈ లోకంలో నువ్వు ఆశీర్వాదాలు పొందుకునేదానికి మాత్రమే కాదు. విమోచన అనేది దీనికి శాశ్వత రాజ్యానికి అది సూచన అయి ఉన్నది అన్న విషయాన్ని దేవుడు ఉద్దేశించబడింది అన్న విషయం చాలా క్లియర్ గా మనకు కనపడుతున్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5-6 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు. వయస్సును షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. గమనించినట్లయితే చూడండి, ఈ వంశావళి అక్కడ మనకు రిపీట్ అవుతున్నట్టుగా చూస్తాం. ఇక్కడ కేవలము ఏం చేశారు, పురుషుడు గురించి రాశారు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో గమనించినట్లయితే మనం చూస్తాం ఏమన్నాడంటే, చూడండి చదవండి ఒకసారి మరోసారి. వయస్సును షల్మాను కనెను, సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. ఇప్పుడు దయచేసి గమనించాలి, రూతు మాత్రమే అన్యురాలు కాదు, రాహాబు కూడా అన్యురాలి. దయచేసి గమనించాలి, రూతు మాత్రమే అన్యురాలు కాదు, రాహాబు కూడా అన్యురాలి. గమనించినట్లయితే దేవుడు మాటి మాటికి ఏంటంటే ప్రేమైన దేవుడు అన్ని జనులను త్వరలో చేర్చుకోవాలని, నిబంధనలను చేర్చుకోవాలని శాశ్వత ప్రణాళిక రచించినట్లుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దయచేసి గమనించాలి. సో రాహాబు ఎవరు? ఒక అన్య స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో యెహోషువ తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు, వేగు చూడడానికి వెళ్ళినప్పుడు రాహాబు వారిని కాపాడింది అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు, ఆమె ఒక వేశ్య అని కూడా మనం చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే అలాంటి అంటే దేవుని రాజ్యములో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలాంటి వారికైనా దేవుడు స్థానం కల్పించగలుగుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వేశ్యను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యంలో స్థానం కల్పించడానికి ప్రొవిజన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అన్యులను పరలోక రాజ్యంలో ప్రవేశించేసానికి దేవుడు ప్రొవిజన్ ఏర్పాటు చేస్తున్నాడు. ఒకటే ఒక రీజన్ ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కన్ఫ్యూస్ కాగలిగి ఉండాలి. అది వాళ్ళు తప్పు చేశారు, అయ్యో నేను పొరపాటు చేశాను అన్నటువంటి ఆ కన్ఫెషన్ ఎవరికైతే ఉంటుందో, ఇది ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం ఎవరికి? ప్రతి ఒక్కరికి అంటే మారు మనసు పొందినటువంటి, పశ్చాత్తాపడినటువంటి ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అన్న విషయం గుర్తు చేసుకోవాలి. అన్యుడైన పర్వాలేదు. అందుకే యేసుప్రభువు అన్నాడు మాట ఏమన్నా తెలుసా? పరలోకంలో వేశ్యమైన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు కానీ వేషధారణ ప్రవేశించాను అన్నాడు. చూసారా, యేసుప్రభువు తన నోటితో చెప్పినటువంటి మాట ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేశ్యను కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు కానీ వేషధారణ మాత్రం కాదు. అది దేవుని వాక్యం చాలా తీరుగా మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళని వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మనము కొంతమందిని చాలా తక్కువ చూపు చూస్తూ ఉంటాం. అలాంటి వారు ఇలాంటి వారు అనే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు వేషధారణ లేకుండా చూసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. పైకి చూడడానికి చాలా స్పిరిచువల్ గా కనబడతాం, లోపల హౌ వి ఆర్ లుకింగ్ గాడ్ ఈస్ లుకింగ్ అట్ us అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అంటే దేవుని యొక్క వంశావళిలో నిబంధనలోకి రావడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రొవిజన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఒక రాహాబు ఏర్పాటు చేశాడు. గమనించినట్లయితే తప్పు చేసినటువంటి ఆ యొక్క పేరు తామారుకు ఏం చేశాడు? వంశావళిలో దేవుడు ఏర్పాటు చేస్తాడు. చదివినట్లయితే తామారు కూడా వంశావళిలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే రూతు వంశావళికి చేర్చబడింది. సో ఇది శాశ్వతమైనటువంటి ప్రణాళిక అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి మానవులు ఏ ఒక్కరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రొవిజన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అన్నది ఈ అంశం మనకు చాలా క్లియర్ గా ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో మంచివారమని దేవుడు మనకు ఈ యొక్క లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించిన కృపనివ్వటం లేదు. కానీ దేవుని యొక్క కృప చొప్పున ఏం చేస్తున్నాడంటే నీకు నాకు కూడా ప్రొవిజన్ ఏర్పాటు చేశాడు అన్న విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం
16వ వచనం ఒకసారి చూసుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్షించుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట దయచేసి గమనించండి. నేను దావీదు వేరు చిగురును సంతానము ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఏ ఒక్క చోట కూడా గమనించినట్లయితే దావీదు అంటే నేను దావీదు వేరు చిగురును అని మాట్లాడుతున్నాను అంటే అర్థమేంటి? ఒక విధంగా చెప్పాలంటే దయచేసి గమనించండి. యెషయా గ్రంథం ఐ థింక్ 11వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 11:1 ముందేస్తాను. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చూసారా, యెషయా అనేది మొద్దు అయిపోయిందంట. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డ. యెషయా ఏమైంది? మొద్దు. మొద్దు అంటే అర్థం ఏంటి? ఎండిపోయినటువంటి మొద్దు. దాన్ని జీవం ఉంటే మొద్దు అన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మొద్దు అని ఎప్పుడు అంటారు? దాంట్లో అది ఎండిపోయింది మొద్దు, అది కాల్చబడ్డానికి తప్ప దేనికి పనికిరాదు ఆ మొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇహలోకంలో ఉన్నటువంటి ఆ దేవుని పిల్లలంతా కూడా ఏ రీతిగా మారిపోయారంటే ఒక మొద్దుతో సమానంగా మారిపోయారు. ఏమాత్రం కూడా పనికిరానటువంటి ఒక చక్కగా పనికిరానటువంటి వస్తువుగా మారిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ ఎండిపోయింది ఇంకా జీవముందా, దాంట్లో ఇంకా ఏమైనా వస్తుందంటే ఏమాత్రం కూడా రాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి మొద్దులో నుంచి, ఎండిపోయినటువంటి మొద్దులో నుంచి, అది కేవలం కాల్చడానికి మాత్రమే పనికొచ్చేది, అలాంటి మొద్దులో నుంచి యేసు ప్రభు ఆశాజనకంగా వచ్చాడు. ఏ రీతిగా? యెషయా మొద్దు నుంచి చిగురులాగా వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎండిపోయిన దాంట్లో నుంచి ఏమీ లేదు. అందుకే మనం చూస్తాం యేసు ప్రభు గురించి బైబిల్లో రాయబడింది, నజరేతులో నుంచి మంచి ఏదైనా రాగలదా? చూసారా, నజరేతులో నుంచి మంచి ఏదైనా రాగలదా? అరే నజరేతులో మంచి అనేది లేదంట, మంచి అనేది లేదండి ఆ ఊరిలో గమనించినట్లయితే. కానీ దేవుడు ఆ ఊరిని ఎన్నుకున్నాడు, దాంట్లో నుంచి ఒక మంచి అయినటువంటి యేసు ప్రభు వచ్చాడు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం ఏమైనది, నజరేతులో నుంచి మంచి ఏదైనా రాగలదా అని అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం కదా. అంటే దేవుడు ఒక ముద్దులో నుంచి వచ్చాడు. గమనించినట్లయితే చిగురులాగా వచ్చాడు. ఆ చిగురు ఎంతైంది? అంకురము ఏమైంది? ఇది మహావృక్షంగా బలపడింది ప్రియమైన దేవుని బిడ్డ. మహావృక్షంగా బలపడింది. ఆ యొక్క నజరేతుల నుంచి మంచిదైనా రాగలదంటే ఆ దాంట్లో నుంచి వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఒక వేశ్య దగ్గర నుంచి ఒక మంచి ఏదైనా వస్తుంది, దాంట్లో నుంచి యేసు ప్రభు రావడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డ. తన కుటుంబ వారితో అక్రమ సంబంధం పెట్టుకుని తప్పుగా ప్రవర్తించడం ఒక ఆ వ్యక్తుల నుంచి ప్రభు రావడానికి ప్రయత్నం చేసి గమనించినట్లయితే ఒక అన్య స్త్రీ అయినటువంటి ఆ వ్యక్తి దాంట్లో నుంచి వంశావళిని తీసుకుని రావడానికి దేవుడు ప్రయత్నం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏం చేశాడు? ప్రొవిజన్ ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి. ప్రియమైన వారు, ఈ సాయంకాల సమయంలో మన జీవితాలను ప్రయత్నించుకోవాలి. మనమేదో మంచి వారిని కాదు, కానీ దేవుడు కృప చూపించి మనకు దేవుడు ప్రొవిజన్ ఏర్పాటు చేశాడు. దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. రెండవ ఆ తలపు 9గా నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఈ విమోచన అనేది ప్రియమైన వారా, విమోచన అనేది దేవుని రాజ్యము కొరకే. నిన్ను నన్ను విమోచించేది ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను విమోచించేది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దిట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. చాలా సార్లు ఏం చేస్తామంటే మనం రక్షించబడిన తర్వాత నాకు నేను చాలే అనుకుంటాం. కాదు ప్రియమైన యేసు ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడుగా చూస్తాం. నేను మిమ్మల్ని రక్షించింది, నేను మిమ్మల్ని శిష్యులుగా చేసుకుందికో తెలుసా? ఇదిగో నేను మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటి? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చిన్న వచనాలను గమనించినట్లయితే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు రక్షించింది నీ ద్వారా మనకరని, నీ ద్వారా మనకరని, నీ ద్వారా మనకరని. రాజ్యవ్యాప్తి ఏ రాజ్యవ్యాప్తి? ఇహలోకంగా మనం స్థాపించే రాజ్యం కాదు, అది యేసయ్య స్థాపించినటువంటి ఆ పరలోక రాజ్యంలో
నీకు నీ ద్వారా ఇతరులకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, ప్రొవిజన్ ఏర్పాటు చేస్తున్నాడు. ప్రేమ వల్ల నిన్ను నన్ను దేవుడు విమోచించింది కేవలం పరలోక రాజ్య వ్యాప్తి వరకు అన్న విషయాన్ని గుర్తు చేసుకో. అందుకే యేసుప్రభు ఇదొక్కరికి వచ్చింది అంటే దేవుని రాజ్యం ఎక్కడ ఉందనుకోవద్దండి, అది మీ మధ్యకు వచ్చి ఉంది అని దేవుడు చాలా క్లియర్గా చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే పరలోక రాజ్యం అనేది మీ మధ్య ఏం చేసుకుని వస్తూ ఉన్నా, మీతో ఉండాలని, మీతో నింపబడాలని ఆశపడుతూ ఉన్నా, అదంటే యేసయ్య స్థాపించేటువంటి రాజ్యం. ఈ సాయంకాల సమయంలో మనం ప్రశ్నించుకోవాలి ప్రేమైన దేవుని ఆ రాజ్యంలో నీవు నేను పాలుపాలిస్తున్న మాత్రమే కాదు, నీవు నేను యేసయ్యతో రక్త సంబంధం అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే ఆ రక్తం ద్వారా మనల్ని విమోచిస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డ. మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రేమైన వాళ్ళ. సో రూతును బోయస్ ప్రేమైన దేవుడు విమోచించింది. రూతును బోయస్ విమోచించాడు. కొంత అమౌంట్ పే చేసి కదా, కొంత తను సాక్రిఫైస్ చేసి, కొంత చెల్లించి రూతును తన స్వంతం చేస్తున్నాడు. ఎందుకోసం? రూతు ఇహలోక పరంగా ఆశీర్వదించబడడానికి మాత్రమే కాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇటర్నల్ ప్లాన్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రూతును బోయస్ విమోచించడం అనేది యేసయ్య బిగ్గర్ ప్లాన్ లో ఒక ప్రణాళిక మాత్రమే అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గమనించాలి, మనం ఎవరి ద్వారానో వాక్యము చెప్తానో రక్షించబడ్డాం కదా. మన ద్వారా ప్రియమైన దేవుడు మరొకరిని దేవుడు రక్షించాలనుకుంటున్నాడు. ఇది జీసస్ ఇటర్నల్ ప్లాన్. దాంట్లో నీవు నేను ఎలాంటి వారు అంటే ఒక పాలిభాగస్తులు మాత్రమే కాదు, నీవు నేను ఎలాంటి వారు అంటే దాంట్లో ఒక పాట అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుడు. సో ఇక్కడ చూడడానికి బోయస్ రూతులు మ్యారేజ్ చేసుకున్నట్టుగా కనబడుతుంది, కానీ నేను తర్వాత మీకు చెప్తాను. దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుప్రభు సంఘాన్ని మ్యారేజ్ చేసుకోవడంలో దానికి సాదృశ్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇట్ ఈస్ ఏంటంటే అందుకే బైబిల్ ఒక చక్కటి మాట ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం అందరికీ కంఠమైన వాక్యాలు. దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నవి. దయచేసి గమనించాలి, సమకూడి జరుగుతూ ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, రూతు రావడం ఒక తాత్కాలికంగా వచ్చింది అనుకుంటాం. రూతు తాత్కాలికంగా భోజనం పొలంలోనికి వెళ్ళిందని మనం అనుకుంటూ ఉన్నాం. తాత్కాలికంగా భోజనం యొక్క కర్షణలో పడింది అనుకుంటున్నాం. ఇట్ ఈస్ ద ఇటర్నల్ ప్లాన్. అంతే, ఇట్ ఈస్ ఇటర్నల్ ప్లాన్. నువ్వు ఎవరి ద్వారా రక్షించబడాలి, ఎక్కడ రక్షించబడి దేవుడు ముందే రచించాడండి. అదే దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడ వెళ్తున్నావో, ఎక్కడ వాక్యం వింటున్నావో, ఎక్కడ నువ్వు బలపడుతూ ఉన్నావో, ఇదంతా కూడా ఏదో మనం అనుకున్నది కాదు. ఇది దేవుడు ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది అన్నది దేవుని వాక్యం చాలా ప్రస్ఫుటంగా మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇట్ ఈస్ సమస్తమును సమకూడి దేనికోసం జరుగుతున్నాయి? ఫర్ హిస్ కింగ్డమ్, దేవుని రాజ్య స్థాపన, దేవుని రాజ్య వ్యాప్తి వరకు ఇవన్నీ కూడా సమకూడి జరుగుతూ ఉన్నాయన్నది దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు నిన్ను నన్ను విమోచిస్తున్నాడు. ఎందుకోసమే తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? సో దేవుని రాజ్య వ్యాప్తి వరకు, దేవుని రాజ్య స్థాపన వరకు. అందుకే పరలోక రాజ్యము మీ దగ్గరగా నేను తెస్తున్నాను. పరలోక రాజ్యాన్ని మీ దగ్గర మీరు అక్కడికి రాగా నాకు తెలుసు. పరలోక రాజ్యాన్ని మీ దగ్గర తెస్తున్నా. మీ దగ్గర రావడం ద్వారా నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను అన్నది దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మూడవ ఆత్మీయతలను నేను త్వరగా ముగిస్తాను ప్రియమైన దేవుని. మూడవ ఆత్మీయత గమనించినట్లయితే దయచేసి గమనించండి. బోయస్ ను రూతు వివాహం చేసుకోవడం ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ద గ్రేటర్ బోయస్ అయినటువంటి యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పెళ్లి కంటే ముందు ఒక మాట చెప్పి పెళ్లికి దగ్గరికి వెళ్తాం. ప్రియమైన దేవుని, ద గ్రేటర్ బోయస్, రూతును విమోచించిన వాడు బోయస్. ద గ్రేటర్ బోయస్ అయినటువంటి యేసయ్య నిన్ను నన్ను కేవలం ఇహలోక పరంగా మనల్ని విమోచించడం కాదు, పాపం నుంచి, శాపం నుంచి, చీకటి శక్తుల నుంచి, సాతాన బంధముల నుంచి, రోగముల నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని విడుదల చేయడానికి యేసయ్య వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈజ్ ద గ్రేటెస్ట్ రిడీమర్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రూతు పట్ల బోయస్ ఒక రిడీమర్ అయితే, విమోచకుడైతే, సంఘానికి లేకపోతే దేవుని నమ్మినటువంటి వారికి, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున పిలువబడినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన గొప్ప విమోచకుడు అన్న విషయాన్ని
బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘము ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను మరోసారి అప్పుడు చదువు మళ్ళా. క్రీస్తు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత ముడతైనను అట్టి మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలుపబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత చాలండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనలో ఏదైనా మత్స, కలంకము, డాగు, మడత ఏదైనా ఉన్నట్లయితే అదంతా కూడా తొలగిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మొట్టమొదటిగా తన రక్తం ద్వారా విమోచిస్తూ ఉన్నాడు. ఇంకా ఏదైనా ఉంటే వాక్యం అనే ఉదక స్నానం ద్వారా మనం సరిచేసి తన ఎదుట ఏమాత్రము మత్సయను కలంకమైనటువంటి లేనటువంటి రిబుకా వలె నిన్ను నన్ను తన ఎదుట ఉంచుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ప్రకటనలో చూస్తాం, ఇప్పుడు సంఘము తనను తాను అలంకరించుకుని ఉన్నది. లాస్ట్ మంత్ మనం చూసాము, సంఘం ఎలా అలంకరించుకుందంట, సంఘము తను తాను ముస్తాబు చేసుకున్నదంట. ఎట్లా? ప్రభు కోసం, పెళ్లి కుమారుడి కోసం. ఆయన రెడీ ప్రియమైన దేవుని బిడ్డ అన్నట్టుగా దేవుడు నిన్ను నన్ను ముస్తాబు చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. తన ఎదుట నిష్కలంకమైనదిగా, తన ఎదుట ఏమాత్రం కూడా మనలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆ లోపాలు కనపడకుండాన్నట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మనల్ని తన ఎదుట ఆనందంతో, ఒక మహిమతో నిలబెట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఏ దాంతో అయితే మనం మహిమను పోగొట్టుకున్నామో ప్రియమైన దేవుని బిడ్డలారా అదే మహిమను తిరిగా మనకి ఇవ్వాలని ప్రభు ఏం చేస్తున్నాడు? ఆశపడుతున్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారు, ఆదాము హవ్వలు దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుని ఇప్పుడు క్రీస్తు అదే మహిమను నిన్ను నన్ను నింపాలని ఆశపడుతున్నాడు, తన ఎదుట నిలబెట్టుకోవడానికి. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, ఏ మనుషుడినో ఎప్పుడునో దేవుడిని చూసి ఉండలేదు అన్నాడు కదండి. మోషే, దేవాలయం నిన్ను చూడాలనుకుంటున్నా ప్రభా, నా కన్నులతో నిన్ను చూడాలని ఆశపడుతున్నట్టే. మోషే, దేవుడు నన్ను చూస్తే చస్తావు మోషే, ఎందుకంటే నా మహిమను చూసి తట్టుకోలేదు, చచ్చిపోతావు అంతే. బైబిల్లో రాయబడింది, ఏ మనుషులను ఎప్పుడు దేవుణ్ణి చూచి ఉండలేదు. ఒక ఆదాము హవ్వలు మాత్రమే నేరుగా దేవుణ్ణి చూచారు, దేవునితో చేతులు చేయి వేసుకొని నడిచాడు ఏదైనా తోటలో ప్రియమైన దేవుని బిడ్డలారా పాపం చేయకముందు. కానీ సిన్స్ పాపం చేసినక్కడి నుంచి ఏ మనుషులను ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు. కానీ యేసు ప్రభు ద్వారా మనం ఇప్పుడు దేవుణ్ణి చూడబోతూ ఉన్నాం. యేసు ప్రభు ద్వారా, యేసులో మనం దేవుని సమీపింపరాని తేజస్సులోను అమరత్వంలో ఉన్నటువంటి ఆ మహిమను నీవు నేను చూడబోతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం సూర్యుడినే చూడలేమండి కదా, సూర్యుని నేరుగా ఎవరైనా చూడగలరా? చూడలేము. కానీ నీకు సూర్యుడైనటువంటి ఆ దేవుడు ఈ సూర్య తేజస్సు కంటే కొన్ని వేల కోట్ల కాంతివంతమైనటువంటి వాడు ప్రియమైన దేవుడు. ఆయన చూసి చదువుకోగల మందికి దేవుడు అన్నాడు, నన్ను చూస్తే చచ్చిపోతావు మసే, ఆ కోరిక పెట్టుకోవద్దును అన్నాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి ప్రభువును మనం కన్నులారా చూడబోతూ ఉన్నాం. మనం కన్నులారా చూడబోతూ ఉన్నాం ప్రియమైన దేవుడారా. నోరారా ఆయనతో మాట్లాడబోతూ ఉన్నాం, నేరుగా ఎదురుగా ప్రభువును పెట్టుకుని ప్రియమైన దేవుడు బిడ్డలారా. అందుకోసం నిన్ను నన్ను ఆయన చేస్తున్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. సో ఎవరి ద్వారా నన్ను రక్షించాడు, నా ద్వారా ఎవరిలో కొంతమంది రక్షించాలని ప్రభు ఆశపడుతున్నాడు. నిజంగా ఎంతమందిని చేయగలుగుతున్నాం ఆ పని ప్రియమైన దేవుడులారా. దేవుని యొక్క ప్రణాళికలను వాడబడాలనుకుంటున్నాడు. నీ ద్వారా కొంతమంది రాజ్యవ్యాప్తి కావాలని ప్రభు ఆశపడుతున్నాడు. హౌ మెనీ ఆఫ్ us doing this? మనం చేసే పనిలో కావచ్చు, మనం చేసే ఆఫీసులో కావచ్చు, పనిచేసే ఆఫీసులో, ఇంటి చుట్టుపక్కల కావచ్చు, ప్రియమైన దేవుడులారా మనం వెళ్ళే మార్గంలో వాకింగ్ వెళ్తూ ఉంటాం, వాకింగ్ చేస్తూ వెళ్ళవచ్చు, దేవునితో మాట్లాడుకుంటూ, లేకపోతే దేవుని గురించి చెప్తూ వెళ్ళవచ్చు. హౌ మెనీ ఆఫ్ us are doing this? How many of us are in this mission? విధంగా చెప్పాలంటే ఈ మిషన్ మీద ఎంతమంది పని చేయగలుగుతున్నారు? పొద్దున లేచిన దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా పొద్దున లేస్తున్నా మనకేంటి, మనకు వచ్చే ఆలోచన ఈ రోజు ఏదైతే జరిగించాలి, ఆఫీస్ ఏ విధంగా చక్కగా జరిగిపోవాలి, నా పిల్లలు ఏదిగా కదా, నా భర్తను ఏదైనా సంతోషపడతారు, నా భార్య ఇవే చూస్తాం. కానీ దేవుని కోసం ఏదైనా చేస్తారని ఎవరైనా ఆలోచన చేయగలుగుతున్నామా? దేవుని కోసం ఈ రోజు ఏదైనా చేయాలని లేచి లేవగానే ఒక్క చిన్న తలం కలిగి
ఆ రోజంతట్లో ఆ చిన్న పనిని ముగించగలుగుతూ ఉన్నానా? సాయంత్రం సమయంలో ప్రవర్తిస్తున్న ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుడు కదా. నిన్ను దేవుడు రక్షించుకుంది. మన రక్షణ నిర్వీర్యమైపోవడానికి కాదు. దేవుడు నిన్ను రక్షించుకుంది మన రక్షణతో అంతమైపోయేదానికి కాదు ప్రియమైన దేవుడు బిడ్డారా. నీ రక్షణ మరొకరిని వెలిగించాలని, మరొకరిని దేవుడి ఆత్మలోకి నడిపించాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఎంతమంది చేయగలుగుతున్నాం? ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7 నుంచి 9 చదువుకుందాం. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన గురువుల శబ్దమును, కోరిన స్వరము, సర్వాధికారి ప్రభువులకు మన దేవుడు ఏడుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ప్రియమైన దేవుడు, యేసులో ఉన్నటువంటి బ్యూటీ ఏంటో తెలుసా? ఇక్కడ ఏం రాశాడంటే సంఘవేద తనను తాను సిద్ధపరచుకుంది అంటూ ఉన్నాడు. తను తాను సిద్ధపరచుకుంది, తను తాను అలంకరించుకుంది అని మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా యేసు కార్యాన్ని చేసి ఏం చేస్తాడంటే ఆ కార్యాన్ని నీకు నాకు ఆపాదిస్తాడు. యేసయ్యలో ఉన్నటువంటి గొప్పతనం ప్రియమైన దేవుడు. నేను చేశానప్పుడు చెప్పుకోవడం ప్రియమైన దేవుడు. మనం గమనించినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం అనుకుంటాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో గమనించినట్లయితే ఒక చక్కటి మాట రాయబడింది. దయచేసి గమనించండి. యెషయా గ్రంథం 60 మాట రాయబడింది ఏంటంటే, నిన్ను అలంకరించుకోలేవు కాబట్టి నేను నిన్ను అలంకరించబోతున్నాను అని దేవుడు క్లియర్ గా సంఘంతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ముందు యెషయా 60 అమ్మా చదమ్మా 60 చదవండి సార్. శృంగారమైన పాల ధరించుకున్న పెళ్లి కుమారుడు రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమారుడు రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందిస్తున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది. అంటే శృంగారం చాలా అంటే ఇక్కడ రాయబడింది. ఇంకో చోట మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా రాయబడి చూడండి. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆపణ తలంచు పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి భయపడ్డను నాకు ధరింపచేసి ఉన్నాడు అని రాయబడింది. ఇంకో మాట ఉందంటే యాక్చువల్గా నిన్ను నేను యాక్చువల్గా అలంకరించుకోవడానికి నీకు జీవిత సమయం ఇచ్చాను. యూ కెనాట్ బ్యూటిఫై యువర్ సెల్ఫ్, సో లెట్ మీ బ్యూటిఫై యూ అంటాడు. నేను నిన్ను అలంకరించబోతున్నాను, నేను శృంగారించబోతున్నాను నేను అని దేవుని మాట చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. అది ఏంటంటే చదవమా. నేను నిన్ను శృంగారించబోతున్నానంట. చూడండి, ఆభరణంలో చేత నిన్ను అలంకరించు, నీ చేతులకు కడియలు అది అవసరం చెప్పండి. ఆ వచనం చెప్పు, ఆ వచనం చెప్పు. 67వ వచనం. నా శృంగారముల దేవాలయం చూడండి. నా శృంగార మందిరమును నేను శృంగారించను. మోస్ట్ ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి ప్రియమైన దేవుడు. ఏమంటున్నాడు దేవుడు? నా శృంగార మందిరమును నేను శృంగారించను. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ఇదిగో నీకు భూమి పుట్టింది మొదలుకొని నిన్ను అలంకరించుకోవడానికి సమయం ఇచ్చాడు ఓ మానవులారా. కానీ మిమ్మల్ని మీరు అలంకరించుకుంటే మీ చేత అవసరంలా. మీరు ఎక్కడో పొందుతున్నారు, ఎక్కడో తిరుగుతున్నారు. మిమ్మల్ని భయపరచుకుంటే మీ వల్ల కాదు. అందుకని ఏంటంటారు, నా శృంగారముల దేవాలయం అంటే నా సంఘాన్ని నేను
శృంగారించబోతూ ఉన్నాను. కానీ ఇప్పుడు ప్రకటనలు ఏమైనా రాయబడింది? ఇప్పుడు చూడండి, చదవండి. ప్రకటన మాట గొర్రెపిల్ల సమయం వచ్చిందని ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది అంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను సిద్ధపరిచి ఏమంటున్నాడంటే తను తాను సిద్ధపరచుకుంది అంటున్నాడు. చూసారా ప్రేమ? మనం ఏదో కొంచెం చేస్తే అదంతా నాదే అని చెప్పుకుంటాం కదా. ప్రేమ వాళ్ళు ఎవరైనా మనకి ఏదైనా సాయం చేస్తే ఏంటంటే అదంతా అనుకుంటున్నావు, నేను చేశాను, నేను సాయం చేయకపోతే ఎవరు అలాగే ఉండే కానీ చెప్పుకుంటాం ప్రేమని. కానీ యేసు ప్రభుని కోసం అంతా చేసి ఇప్పుడేంటున్నాడు, ఆ సంఘం తను తాను అలంకరించుకుంది, సిద్ధపరుచుకుంది అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. చూసారు ఎంత వ్యత్యాసమో చూడండి. దేవుని మాటకు మనుషుల ఆ మనసు ఎంత తేడా ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇస్రాయేలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన వాళ్ళారా, దేవుడు నీకు కావలసిందిగా చేశాడు. తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. అంత మాత్రమేనా? తన వాక్యమనే ఉదక స్నానంతో నిన్ను నన్ను సరిచేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు తన మహిమతో నింపుతూ ఉన్నాడు, తన ఆత్మచేత నింపుతూ ఉన్నాడు. అంతా చేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ వ్యక్తి, ఈ మనిషి, ఈమె తను తన సింహారపరుచుకుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాయంకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ కోసం నా కోసం ఎంతో చేస్తాడు. అదంతా కూడా నీకు ఆపాదిస్తున్నట్టుగా చూస్తాడు. ప్రేమ దేవుడు నీ ద్వారా కార్యం చేసేమంటే అది నువ్వు చేస్తావు కనుక అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. మీరు మత్తయి సువార్త 24-25 వచనాలు గమనించినట్లయితే ప్రేమ వాళ్ళారా, మీరు నా కోసము ఏం చేస్తున్నారు? చెరసాల్లో మీరు అన్నం లేని వారికి భోజనం పెట్టారు కదా. నా కోసం ఏం చేశారు, నా కోసం ఏం చేశారని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మన ద్వారా జరిగించి ఏం చేస్తున్నాడంటే మీరు నా కోసం చేశారని ప్రభు మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్. ప్రేమైన దేవునికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం. మనం ఏదో కొద్దిగా చేస్తారు, గొప్పగా చెప్పుకుంటాం. నేను లేకపోతే జరిగి ఉండేది కాదు, నేను లేకపోతే అందరితో అయిపోయి ఉండేది అని మనం చెప్పుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు అంతా ఆయన చేసి ఇదిగో ఈ వ్యక్తి చేశాడు, ఇదిగో ఈమె చేస్తుంది, ఈయన చేశాడు అని చెప్తూ ఉన్నాడు. చూసారా, ఈ సంఘం నా కోసం తయారైంది అని ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రభు నేను అంతగా ప్రేమిస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంతగా ఇప్పుడు పిల్లల కోసం మనం చూసారా, హోంవర్క్ అంతా పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే పేరెంట్ చేస్తుంటారు, పేరెంట్ చేసి పంపిస్తారు. పేరెంట్ వాళ్ళరా పేరెంట్ చేసి ఆ పిల్లవాడు ఏం చెప్తాడు, నేనేం చేశానని చెప్పుకుంటాడు క్లాస్ కదా. తెలుసు ఎవరు చేశారు, టీచర్ కూడా తెలుసు, వాళ్ళు చేయలేడు కదా. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు చూస్తాం. అంటే మన పిల్లలని ఎంతగా ప్రేమిస్తే మనం అంతగా చేస్తామో ఆ రీతిగా ప్రభు మనల్ని అంతకంటే ఎక్కువ ప్రేమించాడు. తన శరీరం కంటే ఎక్కువగా ప్రేమించాడు, తన రాజ్యం కంటే ఎక్కువగా ప్రేమించాడు. రాజ్యాన్ని వదిలించాడు నీ కోసం, నా కోసం. తన శరీరాన్ని ఆయన ముక్కలు చేసుకున్నాడు. గమనించినట్లయితే తన శరీరంలో ఉన్నటువంటి ప్రాణాధారమైనటువంటి రక్తాన్ని నీ కోసం, నా కోసం చిందించాడు. అంటే అంతకంటే ఎక్కువగా నేను ప్రేమించాడు విషయం గుర్తు చేసుకోవాలి. ఆయన కోసం మనం ఏమైనా చేయగలుగుతున్నాం. మార్నింగ్ ప్లాన్ చేసుకోగలుగుతున్నాం. మార్నింగ్ లేవగానే ప్రభా ఈ రోజు నీ కోసం ఒక వ్యక్తి, ఈ రోజు నీ కోసం ఏదో ఒక చిన్న పని చేయాలనుకుంటున్నా, ఈ రోజు నీ కోసం నేను ఒక పాట పాడతాను ప్రభా, ఈ రోజు నీ కోసం ఒక సాక్ష్యం చెప్తాను ప్రభా. నేను మళ్ళారా ఒక చిన్న ఆలోచనతో మొదలు పెట్టండి, అది కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. కార్యాన్ని బైబిల్ రాయబడి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట రాయబడింది. దాన్ని ఏంటంటే కార్యాన్ని మొదలుపెట్టినటువంటి దేవుడు దాన్ని సంపూర్ణం చేయటము ఆయన సమర్థుడు అని బైబిల్లో రాయబడింది. ఆ ఆలోచన ప్రేమైన దేవుడు నీలో పుట్టినట్లయితే దేవుడు అయితే దాన్ని సంపూర్ణం చేస్తారంట. సంపూర్ణం చేయడానికి ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు కనుక మనం చేయగలుగుతాము అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చిన్న తలపున ఏం చెప్తాను ప్రేమైన దేవుడు, దయచేసి గమనించండి. ఫ్రమ్ ఎ వెడ్డింగ్ ఇన్ Bethlehem to a marriage supper in heaven. అంటే అర్థం ఏంటంటే బెత్లెహేములో వివాహంతో ప్రారంభమైంది ప్రేమ దేవుడా, పరలోకంలో గొర్రెపిల్ల వివాహంతో అందమా. ఎందుకని చెప్పాలంటే బైబిల్ గమనించినట్లయితే ఎందుకు నేను మ్యాట్రిమనీ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క కళ్యాణాన్ని గురించి మనం మాట్లాడబోతున్నాం. మొట్టమొదట ఆది కాండం యాక్చువల్ గమనించినట్లయితే మ్యారేజ్ ప్రారంభం కదా. మ్యారేజ్ మనం రెండవ దేవుని చూస్తాం, ఆదాము హవ్వ వివాహం. చివరిగా ప్రకటన దేవుని గమనించినట్లయితే గొర్రెపిల్ల వివాహంతో అంతమవుతుంది. దయచేసి గమనించండి, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో బెత్లెహేములో జరిగినటువంటి యొక్క వివాహం అంటే రూతు బోయజుల వివాహం ప్రేమ దేవుడు దేన్ని సూచిస్తుంది తెలుసా? ప్రేమ దేవుడు గమనించినట్లయితే
విందు, పరలోకంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని సూచిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుడు. సో బోయజు అక్కడి నుంచి దావీదు రావడం, దావీదు ద్వారా గమనించినట్లయితే ఇంకా యేసయ్య అక్కడికి రావటం కదా. చూడండి, దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7, 8 చదువుతుందా? ప్రకటన గ్రంథం ఇందాక చదివిన వాక్యం గొప్ప జన సమూహం శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన పురుగుల శబ్దము, గొప్ప జన సమూహం అంట, జలముల శబ్దం అంట. దయచేసి గమనించండి. పురుగుల శబ్దము, ఇంకా ఉరుముల శబ్దము, కోరిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువులకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవానికి సాయం గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి. ఇప్పుడు ఈ లోకంలో పెళ్లి జరిగితే మనం బ్యాండ్ వాళ్ళని మాట్లాడుకుంటాం కదా, తప్పటి కొట్టేవాళ్ళు, బ్యాండ్ కొట్టేవాళ్ళు, వాయించేవాళ్ళు, మనం అరుగు తెచ్చుకుంటాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంటే సృష్టి ఏం చేస్తుందంట? సృష్టి ఏం చేస్తుంది? They started making noise. దేవుని కోసం ఏం చేస్తున్నాయి అవన్నీ కూడా సృష్టి. జలముల శబ్దం వినపడుతుంది, ఉరుముల శబ్దం వినపడుతుంది. దయచేసి గమనించండి, మీరు గమనించండి. అంటే సృష్టి యావత్తు ఎదురు చూస్తూ ఉంది దీని యొక్క సంఘటన కోసం అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుడు. సో దే వాంటెడ్ టు సింగ్ ఎ సాంగ్. ఒక మ్యారేజ్ సాంగ్ పాడాలని సృష్టి యావత్తు ఆశపడుతుంది, ఆత్రపడుతుంది ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఈ గొర్రెపిల్ల వివాహం ఎప్పుడు జరుగుతుందా, మేము మా గడవని ఎప్పుడు పాడాలా అని సృష్టి యావత్తు కూడా ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అది చూస్తాం. చూడండి, ప్రకటన 21వ అధ్యాయం 2వ వచనం చదువుతుందమ్మా. మరియు నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచుతుంది. ఇదండి వండర్ఫుల్. ఎక్కడ నుంచి వస్తుందట? ఎక్కడ నుంచి వస్తుందండి ఈ సంగమం? పరలోకం నుండి వస్తుందంట. వాటి వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. దేవుని యొద్ద నుంచి బైబిల్లో రాయబడింది. యేసయ్య కోసం, ప్రియమైన దేవుడు పిల్లరా, ఆయన కుమారుడైన యేసయ్య కోసం గమనించినట్లయితే మనం ఎక్కడి నుంచి వస్తున్నామంట? పరలోకమందున్నటువంటి దేవుని యొద్ద నుంచి దింపబడుతున్నామా అన్నట్లుగా ఉంది. వాటి వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. మనం భూలోకం నుంచి పైకెత్తబడినట్టుగా కాదు, పరలోకం నుంచి దించబడినట్టుగా ఉన్నామంట. అంటే అంత బ్యూటిఫుల్ గా దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. ఎంత చక్కటి వాక్యం వాడు ప్రియమైన దేవుడు. అది నేను చెప్తున్నాను, మ్యారేజ్ ఈస్ ఆనరబుల్ ఇన్ ఆల్ అని ఎందుకన్నాడు తెలుసా ప్రియమైన దేవుడు బిడ్డలారా? సో దేవుడే మొట్టమొదటి వివాహం చేశాడు, ఆయన వివాహం జరగబోతా ఉంది. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద, గమనించినట్లయితే ఎండ్ అంటే ఎండ్ కాదు కానీ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇటర్నల్ కింగ్డమ్. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ కింగ్డమ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. చిన్న చివరి మాట చెప్పి నేను పొందించాలని ఆశపడుతున్నా. చిన్న చివరి మాట నేను చెప్తాను, దయచేసి గమనించండి. సో విమోచన యొక్క ప్రతిఫలం ఏంటి? విమోచన యొక్క ప్రతిఫలం ఏంటంటే వారసత్వం. దయచేసి గమనించాలి. విమోచన యొక్క ప్రతిఫలం, విమోచన యొక్క వారసత్వం. ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రతిఫలం, వారసత్వం అంటే దేవుడు రూతుని విమోచించాడు. రూతు ద్వారా ఒక జెనియాలజీ తయారైపోయినట్టుగా, ఒక వారసత్వం తయారైపోయినట్టుగా మనం చూస్తున్నాం. అది ఎక్కడికి దారితీస్తుందంటే అది శాశ్వత రాజ్యానికి, లేకపోతే శాశ్వతుడైనటువంటి దేవుని రాజ్యానికి అది దారి తీసుకున్నట్టుగా మనం చూస్తాం దేవుని దేవుని బిడ్డలారా. సో రిడెంప్షన్ బేర్స్ ఫ్రూట్. ఇప్పుడు ఆ విమోచన అనేది ఖచ్చితంగా ఫలాలు ఇస్తుంది. విమోచన అనేది ఖచ్చితంగా ఫలాలు ఇస్తుంది ప్రియమైన దేవుడు. ఫలం లేకుండా విమోచన అనేది లేదు అనే విషయాన్ని తెలియజేసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను విమోచించాడు ఎందుకంటే మనం ఫలించాలని. దేవుడు నిన్ను విమోచించింది ఫలించాలని ప్రియమైన దేవుడు. ఆ ఫలము పరలోకంలో భాగం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు అనే విషయం గుర్తు చేసుకోవాలి ప్రియమైన వాళ్ళు. ఎస్టాబ్లిషన్ ఇస్ ద కింగ్డమ్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ. విమోచన ఫలాన్ని ఇస్తుంది. సో వారసత్వాన్ని నిర్మిస్తుంది. దయచేసి గమనించండి. ఫలాన్ని ఇస్తుంది, వారసత్వాన్ని నిర్మిస్తుంది, మరియు శాశ్వత రాజ్యాన్ని స్థాపిస్తుంది. చిన్న చివరి మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. బ్యూటిఫుల్ వర్డ్. విమోచన ఫలాన్ని ఇస్తుంది, తర్వాత వారసత్వాన్ని నిర్మిస్తుంది, తర్వాత మరియు రాజ్యాన్ని, శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపిస్తుంది. నీవు నేను అందరూ భాగంగా ఉంటాం ప్రియమైన దేవుని ద్వారా. దేవుడు నన్ను విమోచించి అందుకోసం అన్న విషయాన్ని వై గాడ్ హస్ రెడీనెస్. మనం ఫలించడానికి, మన ద్వారా వారసత్వం రావడానికి, ఆ వారసత్వం దేవుని రాజ్య స్థాపనకు నాంది
దేవుని రాజ్య నిర్మాణానికి అది ఒక, అందుకే పేతురు రాస్తూ నీకు నేను ఎవరమ్మ కాదు, దేవుని సార్వత్రిక ఆలయము కట్టబడుతుంది. ఆ సార్వత్రిక ఆలయంలో నీవు నేను ఏమంటాడు, సజీవులమైన రాళ్లము అంటాడు. సజీవులమైన రాళ్లము. ఆయన మందిరం నిర్మించబడుతున్నారు సజీవమైనటువంటి రాళ్లతో. ఇక్కడ మనం కట్టుకునే ఆలయం కాదు ప్రేమైన దేవుడు. ఆర్కిటెక్చర్, గాడ్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఆర్కిటెక్చర్. ఎంత బ్యూటిఫుల్ గా కట్టుకున్నాము, ఎంత మనం డబ్బులు వెచ్చించాము, ఎంతగా మనం శృంగారం, ఇది కాదు దేవుడు కోరుకునేది. ఆ యొక్క అంటే ఆర్కిటెక్చర్, ఒక మందిరం కట్టబడితే రాతి మీద రాయి ఎంత చక్కగా పెడుతుందో ఆ రీతిగా నీవు నేను సజీవమైనటువంటి రాళ్లగా ఉండి ఆయన రాజ్య స్థాపన సార్వత్రిక సంఘాన్ని నీవు నేను ఏర్పరచాను. దానికి నేను ఏంటంటే పాలుభాగస్తులని దేవుని వాక్యం చాలా తీరుగా మాట్లాడతాను. అంటే పేతురు చాలా తీరుగా చెప్తాడు, మనము సజీవమైన రాళ్లము అని పేతురు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూస్తున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి బుద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యము నియమించును. న్యాయం వలన చాలా మీరు ఇంటికి డైరెక్ట్ ముగిస్తున్నారు. సర్వకాలం నిలిచేటటువంటి దావీదు యొక్క రాజ్యాన్ని నేను నిర్మించబోతున్నా. చూడండి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సకల జనులలో రాష్ట్రములలో ఆయా భాషలు మాట్లాడేవారు ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన తీయబడేది. ఆయన ప్రభుత్వం సకల రాజ్యాలంట, సకలమైనటువంటి జనులంట. మీరు ఇంటికి వెళ్ళి రాచదండి, మనం ముగిస్తాం యాక్చువల్గా. సో దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అంటే దేవుని యొక్క శాశ్వత రాజ్యం ఎంత కలయికతో ఉంటుంది. ఎవరెవరు ఉంటారంటే సమస్తమైనటువంటి రాజ్యాలు ఉంటాయంట, సమస్తమైనటువంటి లాంగ్వేజెస్ ఉంటాయంట. అది అంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే, అంత కలగలిపినటువంటి ఒక మహానందమైనటువంటి మహాపట్టణంగా అది విరసలవుతుందని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. గమనించినట్లయితే ప్రేమైన వల్ల రూతు యొక్క విధేయత, బోయస్ యొక్క విశ్వాసం గమనించినట్లయితే దావీదు రాజ్యాన్ని స్థాపిస్తూ ఉంటే ప్రియమైన దేవుని వల్ల శాశ్వత రాజ్యాన్ని యేసు ప్రభు నీ ద్వారా నా ద్వారా ఆయన స్థాపిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నెమ్మదిస్తున్నాను ప్రియమైన దేవుని వల్ల. ఈ చివరి అధ్యాయం మనం గమనించినట్లయితే 5 భాగాలు మనం విభజించుకున్నాం కదా. సో మొట్టమొదటి ఏంటి? సో లీగల్ రెడిమిషన్. లీగల్ రెడిమిషన్ అంటే ఏంటి? చట్టపరమైన విమోచన. చట్టపరమైన విమోచన ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. ధర్మశాస్త్రాన్ని బైపాస్ చేసేది కాదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి కదా. సో బోయజ్ కూడా సత్తాన్ని లోబడి చేశాక రూతును తన సొంతం చేసుకున్నాడు కదా. అది మొట్టమొదటి. రెండవ భాగం ఏంటంటే విమోచకుడు అంటే విమోచకుడు ఇష్టపూర్వకంగా విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టపడుతున్నా బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా ప్రేమైన దేవుని ద్వారా విమోచించేవాడు ఏం చేస్తున్నాడంటే దానికి మూల్యం చెల్లించాడు. ప్రేమపూర్వమైన మూల్యం చెల్లించాడు. బోయజు రూతును సంపాదించుకోవడానికి తను వెచ్చించాడు, సాక్రిఫైస్ చేశాడు. యేసు ప్రభు కూడా నిన్నట్టు సంపాదించుకోవడానికి తన స్వరక్తం ఇచ్చాడు అని బైబిల్ వాక్యం చాలా తీరుగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రేమ వాళ్ళ యేసు ప్రభు కూడా సత్యానికి లోబడి ఏం చేశాడంటే తను సమర్పించుకున్నాడు. గమనించినట్లయితే తద్వారా అంటే ధర్మశాస్త్రం నెరవేర్చాడు, దేవుని యొక్క ప్రణాళికలు కూడా ఆయన నెరవేర్చేట్టుగా మనం చూసుకున్నాం. మూడవది గమనించినట్లయితే బ్లెస్సెడ్ బ్రైడ్ అంటే రూతు దీవించబడింది కదా. రూతు దీవించబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఫ్రమ్ అవుట్ సైడ్ టు ద ఫ్యామిలీ. రూతు ఏ విధంగా దీవించబడిందంటే ఒక అన్య స్త్రీ నుంచి కావాలంట్లోకి వచ్చినటువంటి స్త్రీగా మార్చబడింది. దేవుడు నిన్న కూడా ఏ విధంగా దీవిస్తున్నాడంటే ప్రేమైన వాళ్ళ అన్య స్త్రీ నుండి మనల్ని దేవుని యొక్క వారసత్వంలోనికి మనల్ని మారుస్తూ ఉన్నటువంటి దేవుడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నాలుగవ సెక్షన్ లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసిందంటే ఫ్రూట్ఫుల్ యూనియన్. బోయజు రూతుల వివాహం ఏం చేసిందంటే బోయజు రూతుల వివాహం ఎవరిని తీసుకొచ్చింది? బోయజు. రూతు బోయజు అంటూ ఎవరిని కలిగింది? ఓబేదును కరెక్ట్ కదా. గమనించినట్లయితే అంటే ఒక ఫ్రూట్ఫుల్ అంటే వారి యొక్క వివాహము ఒక
ఫ్రూట్ఫుల్నెస్ సూచిస్తున్నట్టుగా చూస్తాం ప్రియమైన దేవుడు. అదే రీతిగా గమనించినట్లయితే సో ఈ ఫలవంతమైనటువంటి కలయిక విమోచన వారసత్వాన్ని తెస్తుంది. నిన్ను నన్ను వారసులుగా చేస్తుంది, మన వారసత్వాన్ని తిరిగా ఫలింపజేస్తుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. చివరిగా ఈ రోజు చదువుతున్న అంశం ఏంటంటే రాయల్ లైనేజ్. దేవుని యొక్క రాయల్ లైనేజ్ ఏమంటారు? ఒక విధంగా చెప్పాలంటే రాయల్ తెలుగులో ఏమంటారు? ఓకే, రాజవంశం అనుకుందాం. ఓకే, రాయల్ లైనేజ్ అంటే రాజవంశం ప్రియమైన దేవుడు కదా. సో విమోచనకు దారి తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుడు. అంటే విమోచన ద్వారా దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు అన్న అంశం దేవుడు వాటిని చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. సో లెట్ us now think about it. మనం ఈ రూతు గ్రంథాన్ని గురించినటువంటి 4 చాప్టర్స్. మొట్టమొదటి చాప్టర్ గుర్తుందా? ఎవరికైనా చెప్తారా? హోమ్, హౌస్ ఆఫ్ గాడ్. మొట్టమొదటి హౌస్ ఆఫ్ గాడ్, రెండవది ఫార్మ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కులం. మూడవదిగా థ్రెషోల్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కళ్ళం. నాలుగవదిగా ఈ అధ్యాయం చూసాను మ్యాట్రిమనీ ఆఫ్ ద లార్డ్, అంటే దేవుని యొక్క కళ్యాణం. ఈ 4 అక్షరాలు మనం చూసారు ప్రియమైన దేవుడు. సో ఇవన్నీ కూడా గమనించినట్లయితే చివరిగా దేవుని యొక్క కళ్యాణంలో నీవు నేను పాలి భాగస్థలం అవుతున్నాము అని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ద మ్యాట్రిమనీ ఆఫ్ ద లార్డ్, ద కంక్లూజన్ వర్డ్ ఐ వాంట్ టు సే ప్రియమైన దేవుడు కదా. సో ద ప్రైజ్ ఈజ్ పెయిడ్ బై ద లార్డ్. నీ కోసం నా కోసం దేవుడు త్యాగం చేశాడు, వెచ్చించాడు. ఎందుకోసం? తన చర్చ్ కోసం, తన వధువు కోసం. అది గుర్తు పెట్టుకోవాలి ప్రేమ వాళ్ళారా. సో బ్రైడ్ ఈజ్ వెల్కమ్. రెండవది గమనించినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తున్నాడు. ఎవరికి? పెళ్లి కుమార్తెను దేవుడు ఆహ్వానిస్తున్నాడు. అంటే అలంకరించుకొని ప్రభు ఎదుట నిలబడిందని దేవుడు వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రార్థన. మూడవది గమనించినట్లయితే ద లెగసీ ఈజ్ సెక్యూర్. అంటే మనంతో అంతమైపోయేది కాదు రాజ్యం. ఎట్లా? మన ద్వారా విస్తరింపచేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. మన ద్వారా విస్తరింపచేయాలి. ద లెగసీ ఈజ్ సెక్యూర్డ్ విత్ ద ఫ్రూట్ఫుల్నెస్. నీ ద్వారా నా ద్వారా ఫలింపచేయాలని, నీ ద్వారా రాజ్యాన్ని విస్తరింపచేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, లాస్ట్ గమనించినట్లయితే ద కింగ్డమ్ ఈజ్ రివీల్డ్. ద కింగ్డమ్ ఈజ్ రివీల్డ్ ఏంటి ప్రియుల వాళ్ళారా? అదేంటంటే శాశ్వతమైనటువంటి రాజ్యం. శాశ్వతమైనటువంటి రాజ్యం ప్రియమైన దేవులారా. ఈ రూతు కథ ఈ 4 అంశాలతో నింపబడి ఉన్నది ప్రియమైన దేవులారా. ఆశీర్వాదం, వారసత్వం, రాజ్యంతో ముగిసినట్లయితే క్రీస్తు గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, రూతు కథ ఏ రీతిగా ఒక ఆశీర్వాదంతోనూ, ఒక వారసత్వంతోనూ, ఒక రాజ్యంతో ముగుస్తుందో, ఒక జడియాలజీతో ముగుస్తుందో ప్రియమైన దేవులారా, క్రీస్తు కథ గమనించినట్లయితే మన అంటే గొర్రెపిల్ల శాశ్వత వివాహంతో ముగుస్తుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. దాంట్లో మనం పాలిభాగస్తాం అనే విషయం మనం గుర్తు చేస్తున్నాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా విమోచకుని ప్రేమ మనం ఏం చేస్తుంది? దేవునితో శాశ్వత వివాహం మరియు శాశ్వత రాజ్యంతో కలిసిపోయే రీతిగా మనం తయారు చేస్తున్నట్టు వీ నీడ్ టు బి ప్రిపేర్డ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ప్రియమైన దేవులారా. ఆయనే మనల్ని సిద్ధపరుస్తాడు. దానికి మనం ఏం చేయాలి? సహకరించాలి. సిద్ధపరచబడి ఆయనే, మనం దానికి సహకరించినట్లయితే ప్రభు మనల్ని ఎల్లప్పటికీ ప్రభుత్వం ఉండే ఒక శాశ్వత రాజ్యాన్ని నీ ద్వారా నా ద్వారా తయారు చేయాలని ఆశపడుతున్నా. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మనలందరికీ పరలోక రాజ్యంలో అవకాశం కల్పించి ప్రియమైన దేవుడా తనతో పాటు ఉండేట్టుగా దేవుడు ఆశీర్వదించి ఇచ్చినందుకు నిజంగా దేవుడిని వందనాలు తెలియజేస్తున్నా. థాంక్ ది లార్డ్ అండ్ ప్రైజ్ ది లార్డ్. తనకు వచ్చి ప్రార్థన చేస్తున్నా. అందరు కళ్ళు మూసినట్టే వచ్చిన కోల్పోయినా సహనము కలిగినది, ఆధారమే లేకున్నా ఆత్మీయతే ఉన్నది. విశ్వాసముతో నిండి వినయముగా నడిచినది, పరిశుద్ధ గ్రంథములో ఋతుగా నిలచినది. విశ్వాసముతో నిండి వినయముగా నడిచినది, పరిశుద్ధ గ్రంథములో ఋతుగా నిలచినది.
సర్వము కోల్పోయినా సహనము కోల్పోనిది. లోకాన్ని చూడక ఆశలతో పడిపోక నిజ దేవుని తెలుసుకొని భయభక్తులు నేర్చినది. లోకాన్ని చూడక ఆశలతో పడిపోక నిజ దేవుని తెలుసుకొని భయభక్తులు నేర్చినది. అత్తను దిలి వెళ్ళక హత్తుకొని ఉన్నది. అత్తను దిలి వెళ్ళక హత్తుకొని ఉన్నది. దేవుని దయ పొంది ఘనముగా ఎదిగినది. దేవుని దయ పొంది ఘనముగా ఎదిగినది. సర్వము కోల్పోయినా సహనము కలిగినది. ఆధారమే లేకున్నా ఆత్మీయతే ఉన్నది. నీ జనమే నా జనము అని వెంబడించినది. నీ దేవుడే నా దేవుడని ప్రార్థించినది. నీ జనమే నా జనము అని వెంబడించినది. నీ దేవుడే నా దేవుడని ప్రార్థించినది. పెద్దల మాటలు అన్నీ శ్రద్ధగా విన్నది. పెద్దల మాటలు అన్నీ శ్రద్ధగా ఉన్నది. సృష్టికర్త వంశములో చేరి ఫలించినది. సృష్టికర్త వంశములో చేరి ఫలించినది. సర్వము కోల్పోయినా సహనము కలిగినది. వినయముగా నడచినది. పరిశుద్ధ గ్రంథములో ఋతుగా నిలచినది. వినయముగా నడచినది. పరిశుద్ధ గ్రంథములో ఋతుగా నిలచినది. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి రూతులు ఎంత ఘనపరిచారు యేసు ప్రభువా. నా దేవా నా ప్రభువానైనా తృణీకరించబడినటువంటి రాజ్యముల నుంచి, తృణీకరించబడినటువంటి వంశముల నుంచి వచ్చినప్పటికీ కూడా యేసయ్యా నా దేవా నా ప్రభువానైనా ఘనమైనటువంటి తండ్రి వ్యక్తిగా, ఘనమైనటువంటి రాజ్య స్థాపనకు నాందిగా మీరు చేశారు. యేసు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా రూతు గ్రంథం ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ యొక్క వాక్య భాగాన్ని యేసు ప్రభువా, ఈ యొక్క తండ్రి ప్రభా స్టడీని తండ్రి ప్రభా ఫలింప చేయండి. నీరు కట్టి ఫలింప చేయండి. ఆత్మ ద్వారా ఫలింప చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి యేసు ప్రభా. రూతులే ప్రభా మీ వంశాలలో చేర్చుకుని ప్రభా, మీ నిబంధనలో చేర్చుకుని యేసు ప్రభా తండ్రి, తద్వారా తండ్రి మీరు ఆ వంశం నుంచి మీరు లోపలికి వచ్చారు యేసు ప్రభా. ఆ రీతిగా యేసయ్యా మీరు కూడా మా ద్వారా తండ్రి ప్రభ ఫలించి అనేకులకు మేము పరిచయం చేసే రీతిగా ప్రభా ఉండే గొప్ప కృపను మాకు ప్రసాదించండి. మా ద్వారా క్రీస్తు పరిచయం అవ్వట్లు యేసు ప్రభానైనా మనందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దీవించి ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నా దేవా నా ప్రభా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. తమ సమయాన్ని వెచ్చించారు ప్రభా మీకోసం. దేవానైనా తండ్రి ఎంతో ఆశతో తండ్రి మీ సన్నిధానానికి వచ్చారు ప్రభా. వారి ఆశలన్నీ కూడా తీర్చబడను గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా దేవా నా ప్రభానైనా చెప్పబడినవి చెప్పబడనివి యేసు ప్రభా, మనసులో ఉన్నవి ఏవైనా యేసయ్య యేసయ్య శక్తి నామములో ప్రతి అక్షర యేసయ్య నామములో తీర్చబడను గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దీవించండి వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను తండ్రి ప్రభానైనా ఫెలోషిప్ పరంగాను ప్రభా దీవించి మీ రాజ్య స్థాపన కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి ఒక్కరిని పాలిభాగస్తులుగా వాడుకుని తండ్రి మమ్మల్ని శృంగారించే ప్రభానైనా మీకోసం సిద్ధపరిచేసు ప్రభానైనా మీకోసం ఒక పెళ్లి కుమార్తెగా మమ్మల్ని తండ్రి సిద్ధపరిచి తండ్రి ప్రభ నిలబెట్టవలసిందిగా ప్రతిమలాడుతూ మమ్మల్ందరినీ మీ హస్తంలో కప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న సాక్షి
ఎస్ఐ పరిశుద్ధ నామంలో మీ అందరి వందనాలు. మరి ఒకసారి నన్ను మీ ముందుకు సాక్షిగా అందుకు ప్రోత్సహించిన కృతజ్ఞతలు. సాక్ష్యము చిన్నదే కానీ అది అనుభవించిన నాకు చాలా పెద్దదన్నమాట. ప్రాక్టీస్ లేకుండా ఫుట్బాల్ గేమ్లో దిగినాను. ఇది లాస్ట్ మంత్ చెప్పాల్సిన సాక్ష్యము కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ వచ్చింది. కాబట్టి దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆయన మహిమ కొరకే వాడబడాలి. కాబట్టి చెప్పడం మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే దేవునికే మహిమ కలగాలి, ఏ మనిషికి కాదు. కనుక దేవుని మహిమపరచటకు మీ ముందుకు వచ్చామన్నమాట. ఎలాంటి వార్మప్ చేయకుండా ఫుట్బాల్ గేమ్లో దిగినప్పుడు జస్ట్ కిప్పుగడేల దగ్గర ఏదో అట్లా కరెక్ట్ మన ఇంటి అనిపించింది. ఆడినాను. తర్వాత కాసేపు ఇంటికి వచ్చినాక చూస్తే నడవలేకుండా ఉన్నాను, కూర్చోలేకుండా, పడుకొని కూడా ఇబ్బంది పడినాను. ఆ రోజు ఇబ్బంది పడినాము. ఆ భార్య ఏం చెప్తుంటే టాబ్లెట్ వేసుకో పెయిన్ తగ్గుతుందని. అది మంగళవారం జరిగింది అనమాట. బుధవారం రెస్ట్ ఉంటుంది మాకు. బుధవారం ఆలేదు. మెట్లు ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నాకు తెలుస్తుంది నా బోన్కి ఏదో మజిల్ అయితే కాదు, బోన్కి ఏదో అయింది. బట్ ఏమంటే ఒక ధైర్యం, నేనేం చేయాలా, దేవుడు నాకేం చేయడం అనుకున్నాం. బుధవారం ఇంటికి వచ్చినాక చాలా సఫర్ అవుతున్నాను. అప్పుడు అనుకున్నాం అనమాట, అంటే ముందు రోజు ప్రేర్ చేస్తున్నాము. మరుసటి రోజు ఏమన్నారంటే నా భార్య, ఖచ్చితంగా మనం శనివారం సాక్ష్యం చెప్పాలి, నువ్వు సాక్ష్యం చెప్పాలని సిద్ధపడు, అదే వెళ్ళిపోతుంది. పెయిన్ ఉంటే మాత్ర వేసుకోండి, మాత్ర కూడా వేసుకోకూడదు సాక్ష్యం చెప్పాలంటే. కాబట్టి సిద్ధపడి కొంచెం భారంగానే ప్రేర్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మరుసటి రోజుకు ఎలాంటి నొప్పి లేదు. గురువారం అన్నాను, ఎవ్రీ వీక్ ఆడుతూనే వస్తున్నాను. ఈ రోజు కూడా ఆడి వచ్చినాను, సాక్ష్యం చెప్పడానికే సిద్ధపడి వచ్చినాను. కాబట్టి దేవునికి మహిమకరంగా, అంటే మన ప్రార్థన సంపూర్ణంగా, అంటే విశ్వాసంతో చేస్తే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మన అవసరాన్ని బట్టి దేవుడు ప్రతి ఒక్కటి మనకు నెరవేరుస్తాడు, సమకూరుస్తాడు, స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రోత్సహిస్తున్న అన్నకు ప్రత్యేక వందనాలు. ఈ సాక్ష్యాన్ని దేవుని మహిమ కొరకు చెప్పడం జరిగింది. దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చేస్తున్నారు. అంటే సారీ, చాలా టైం అయినప్పటికీ బట్ ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. కొంత సమయం ఖచ్చితంగా సాక్ష్యం ఇది వినాల్సింది. నేను ఎవరితో పంచుకోలేను. మామూలుగా మా మమ్మీ వచ్చేసి, మా ఫ్యామిలీ అంతా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, బాగా సాంప్రదాయకమే, అంటే ఎక్కువ పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. మా మమ్మీ కొన్ని రోజులు గొంతు ఏమనిందంటే, గొంతు నొప్పి తీస్తా ఉంది, నేను మింగలేకపోతా ఉన్నాను, ఇక్కడంతా వస్తూ ఉంది అని అంటే, సరే గ్యాస్ట్రైటిస్ అని అనుకున్నాము. టాబ్లెట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, టాబ్లెట్స్ తీసుకున్నారు. మరి తర్వాత కూడా తగ్గకపోతే మళ్ళీ సర్లే ఎందుకైనా మంచిది డాక్టర్స్ వెళ్ళి స్కానింగ్ తీపిస్తాము. సెప్టెంబర్ 2 11 o'clock నేను స్కూల్లో ఉన్నాను. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది, మా మమ్మీకి ఫుడ్ పైప్ క్యాన్సర్. సో ఐ వాజ్ షాక్ అండ్ ఐ వెప్ట్ లైక్ ఎనీథింగ్. నేను చాలా ఏడ్చాను. అసలు నేను కూర్చుంటే నాకంతా పేరెంట్స్ అంతా కనపడుతున్నారు. నేను ఐఎమ్ అనేబుల్ టు స్టాప్ మై టియర్, అంటే వెప్ట్ అనమాట, అంతా ఎక్కువ వచ్చేస్తుంది. ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ ఇట్. నేను వెనక తిరిగి ఏడుస్తూనే ఉన్నాను. నాకు చెయ్యి వెనక్కి తిప్పేసుకున్నాను. ఇంకా నాకు చాత నవ్వట్లేదు. ఎంత కంట్రోల్ చేసుకున్నాం అనుకుంటాను, నాకు చాత నవ్వట్లేదు. తర్వాత ఒకటే అనుకున్నాను, ఇది దేవుడే కార్యం జరిగించాలి అని. సో మా మమ్మీ వాళ్ళు వచ్చేసి గుజరాత్ బరోడాలో ఉంటారు. సో మా అక్క వెంటనే, మా అన్న ఆస్ట్రేలియాలో ఉంటారు. అన్న వాళ్ళ బావగారు వచ్చేసి, అంటే మా వదిన వాళ్ళ అన్నకు బావ అవుతారు. ఆయన వచ్చేసి ఆస్ట్రేలియాలో క్యాన్సర్ ట్రీట్మెంట్ డాక్టర్ అనమాట. అతను తెలిసిన వ్యక్తి వచ్చేసి డాక్టరే, హైదరాబాద్ లో ఏఐజీ హాస్పిటల్లో చేస్తారు. అయితే అక్కడికి చెప్పడం, వెంటనే చెప్పడం, నిన్న మార్నింగే బరోడా నుంచి ఇమీడియట్ గా ఫ్లైట్ లో వచ్చేసి హైదరాబాద్ లో చేరడం జరిగింది. బట్ నిన్న నాకు బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే, యాక్చువల్ గా నేను థర్స్డే నైట్ వెళ్లాల్సింది. అంటే అక్క ఒకటి బయలుదేరి వచ్చారు, నేను వెళ్లాల్సింది. కానీ ఎందుకు మా అక్క వద్దు మల్లిక నువ్వు రాకు
నేను తర్వాత చెప్తాను అని అంటూ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే షీ నీడ్స్ మై హెల్ప్. ఖచ్చితంగా నా హెల్ప్ నీవు లేకపోతే నాకు కష్టం మళ్ళీ కానీ బరోడాలో నుంచి అంటనే ఉన్నాను. సరే అని నేను నైట్ బయలుదేరాలనుకుంటున్నాను. సారీ టైం అవుతుంది, ఏమనుకోదండి. ఇది ఏంటంటే నైట్ బయలుదేరాల్సింది, కానీ అక్క ఎందుకు వద్దు అంటున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే నిన్న మాకు హాలిడే రావడం జరిగింది అండ్ ఐ వాజ్ ఇన్ ద ఫాస్టింగ్ పీరియడ్. నేను మా సార్ ఫుల్గా ఏంటంటే ఇంకా ఏడుస్తూ ప్రార్థించాను. ఈయన ఒకటే మాట అన్నారు, అనికా నువ్వు ఏడవద్దు, దేవుడు కార్యం చేస్తాడు. నేను ఏదైతే ఆయనకు చెప్పానో శనివారం సాక్ష్యము చెప్పడానికి తనకు కాళ్ళు, ఆయన నాకు రివర్స్ గా నువ్వు ఒకవేళ తగ్గితే అమ్మకి ఏది లేదు, అది మైల్డ్ గా ఉంటే ఖచ్చితంగా సాక్ష్యం చెప్తామని నువ్వు అనుకోమని అనుకున్నాము, ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాను. యాక్చువల్ గా అన్నకు చెప్దాం అనుకున్నాం. అన్నకు వాక్యం చెప్పడంలో బ్రేక్ చేయడం మాకు ఇష్టం లేదు. అన్నకు ఒకవేళ మేము టెస్టిమోనీ చెప్తాము అని అంటే అన్న కట్ చేసేసి అంటే మ్యాటర్ ని కట్ చేసి మాకు టైం ఇస్తారు, కానీ అది మాకు ఇష్టంగా అనిపించలేదు. కాబట్టి అన్న అంతా అయిపోయిన తర్వాత టెస్టిమోనీ చెప్తాం, ఖచ్చితంగా మీరు ఓపికగా వింటారనే దాంతోనే ఇది చెప్పడం. ఎందుకంటే దేవుడు చేసిన మహిమ. తర్వాత నిన్న మార్నింగ్ అమ్మ దిగారు 9:10కి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే 8కి బయలుదేరేటప్పుడు నేను మా మమ్మీకి ఫోన్ చేశానమ్మా ఏమనుకోదు నేను ప్రేయర్ చేయాలి అంటే వాళ్ళు అన్ని దూరం, వాళ్ళంతా చాలా ఇదిగా ఉంటారు. బట్ ఏంటంటే నన్ను అవాయిడ్ చేయలేదు, ఎందుకంటే నేనంటే చాలా ఇష్టం కాబట్టి ప్రేయర్ చేస్తామంటే ఓకే ప్రేయర్ చేయాలి. బాగా భారంగా చేశాను. చేసిన తర్వాత అమ్మకు క్యాన్సర్ అని తెలియదు, ఇంతవరకు కూడా తెలియదు. చేసి ఆమెను చెప్పమ్మా అన్నాను. ఆమెను చెప్పిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అన్నారమ్మా. అనే తర్వాత 3.5 hours పట్టింది లోపలికి వెళ్ళి. ఎంతసేపటికి మేము అప్పుడు అంత ప్రేయర్లో ఉన్నాం. నేను ప్రేయర్ చేయలేకపోతున్నాను, అంటే ఏడుస్తూనే ఉన్నాను. నాకు ప్రేయర్ చేయడానికి అంటే నా గొంతంతా ఒకలాగా వీళ్ళు మాట రావట్లేదు. బట్ ఈయన నడిపించినారనమాట. నేను ఈయన ప్రేయర్ చేస్తుంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. నేను కొద్దిసేపు వరకే చేయగలిగాను, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలంటే నాకు ఏడుపే వస్తుంది. కాబట్టి ఈయన చేస్తూ ఉంటే నేను ఇన్వాల్వ్ అవ్వాను. కొద్దిసేపటికి ఈయన ఫోన్ వచ్చిందంటే ఇట్స్ క్యూరబుల్ అని వచ్చింది. క్యూర్ అవుతుంది, చిన్న రేడియేషన్స్ 1.5 months అంటే మేమంటుంది ఏంటంటే 6 to 12 months వరకు పోతుంది అనే దాంతో ఎక్కువ భయపడిపోయాను అనమాట. ఎక్కువ కీమోస్ సర్జరీ పడుతుందేమో అని అనుకున్నాం. బట్ దేవుని కృప ఫస్ట్ రావడం ఏంటంటే మా అక్క చెప్పిన మాట ఏంటంటే మళ్ళీ నీ ప్రార్థన విన్నాడు దేవుడు అనేది. ఆ మాట నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే నేను ఫోన్లో మాట్లాడలేకుండా ముందు ఏడుస్తున్నాను అనమాట. నేను అంటే ఏంటంటే అది ఏమంత పెద్ద ఇది లేదు, క్యూర్ అయ్యేది. బట్ రేడియేషన్స్ ద్వారా దాన్ని క్యూర్ చేస్తాము. ఇప్పుడు నా ప్రార్థన అంటే ఏంటంటే మీరు దయచేసి మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి రేడియేషన్స్ తట్టుకునే శక్తిని అమ్మకి ఇవ్వాలనేది. తర్వాత ఈ వాక్యం ఈరోజు అన్న వాక్యం చెప్తున్నప్పుడు అంతా కూడా నా కొరకు చెప్పాడు అనేది దేవుడు అన్న ద్వారానే. అంటే నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు రాజ్య వ్యాప్తి కోసము అన్నప్పుడు నాకు నిజంగా నేను ఫీల్ అయ్యాను అనమాట. సో దేవుడు నా కుటుంబంలో అన్ని జనాల నుంచి నన్ను వేరుపరిచి అంటే ఒకటి నేను ఎప్పుడు ప్రార్థించేది అమ్మ వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళు రక్షణ పొందాలని ఎక్కువ ప్రార్థన చేసేదాన్ని. అంటే అన్న జనాలు ఎవరు నశించిపోకూడదు, నా రక్త సంబంధికులు ఎవరు నశించిపోకూడదు అనేది ఎక్కువ భారభరితమైన ప్రార్థన. దేవుడు అందుకు ఇది అనుమతించాడేమో, కాబట్టి అమ్మ తెలుసుకోవడానికి ఇది చేశాడేమో అనేది అనిపించింది. ఈరోజు అన్న వాళ్ళ అన్న వాస అంటే చెప్తున్నప్పుడు అంతా కూడా నేను నా ఇది చేసుకుంటున్నాను. ఓకే దేవుడు అన్న ద్వారా ఇంకోటి కూడా లాస్ట్ ప్రార్థనలో కూడా వ్యక్తిగతంగా వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది దేవుడు ఖచ్చితంగా అన్నప్పుడు కూడా నేను అంటే దేవుడు అన్నతో మాట్లాడిస్తున్నాడని ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. కాబట్టి దయచేసి మీ అందరికీ విన్నవించుకున్న ప్రేయర్ చేయండి అమ్మ కోసం. రేడియేషన్స్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఐ విల్ నాట్ బి హియర్ అంటే నేను నెక్స్ట్ వీక్ వరకే ఉంటాను. తర్వాత అంతా హైదరాబాద్ లోనే ఉండబోతున్నాను అమ్మకు తోడుగా. కాబట్టి నా కొరకు అమ్మని బాగా చూసుకోవడానికి నాకు స్ట్రెంగ్త్ కావాలి, అట్ ద సేమ్ టైం అమ్మ తట్టుకునే శక్తి కావాలి. మీ అందరికీ ప్రార్థించాలని కోరుతున్నాను. ఈ సాక్ష్యాన్ని నేను ఉపయోగించాను. జ్యోతి ఏం లేదు సో దేవుడు ఖచ్చితంగా కార్యం చేయబోతున్నాడమ్మా. మీకు లేట్ అయిపోయింది, మీరు బయలుదేరమ్మా ప్లీజ్. మేమందరం చిన్న ప్రార్థన చేస్తాం వాళ్ళ కోసం.
మీరు కూడా ప్రారంభం చేస్తారు. సో మల్లిక వాళ్ళ మదర్ కోసం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మాలగా ఒక నిమిషం కంప్లీట్ చేద్దాం. సో దేవుని చిత్తమైతే అసలు ఇంకా కీమోస్ కూడా లేకుండా దేవుడు భావం చేయాలి. అదే ప్రార్థనతో మనం చేద్దాం. ప్రభు తన కార్యం జరిగిస్తాడు మన బిడ్డల కోసం. ప్రార్థన చేద్దాం. జీవన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ ఫర్ దై వండర్ఫుల్ మైటీ ప్రెసెన్స్ లార్డ్. You have been so gracious, so wonderful, my master God. యేసయ్యా, కృపను అనుగ్రహించండి ప్రభువా. నీ ప్రియ కుమార్తె తండ్రి ఆంటీని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. జ్యోతి ఆంటీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా దేవాల ప్రభా కుటుంబం నుంచి మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రభానైనా నీ ప్రియ కుమార్తె మల్లికను బట్టి మీకు స్తోత్రం యేసు ప్రభువా. తండ్రి నా దేవనైనా తండ్రి ఒక్కరిని మాత్రమే కాదు కానీ కుటుంబం అంతటినీ రక్షించే గొప్ప దేవుడు కనుక నీవును నీ కుటుంబం వారందరూ రక్షించబడతారని వాక్యం సెలవిస్తుంది కనుక యేసయ్యా, ఈ వాక్యం తండ్రి ప్రభ మల్లిక కుటుంబంలో తండ్రి ప్రభ తండ్రి సర్వులుగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా దేవా కృపను గ్రహించండి ప్రభ. ఆ కుటుంబానికి తండ్రి మీ మహిమను తెలియజేయవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నాను. మీరు ఎంత శక్తిమంతుడు, ఎంత స్వస్థపరిచే దేవుడు తండ్రి. మీరు సర్వ అధికారి కలిగిన దేవుడు అని, సృష్టికర్తవని తండ్రి, స్పృశించే దేవుడు అని, స్వస్థపరిచే దేవుడు అని తండ్రి. ఆ కుటుంబం తెలుసుకునేట్టుగా ఆంటిని ముంచండి, స్వస్థపరచండి సుప్రభ. దేవుని యొక్క తండ్రి ప్రభానైనా లార్డ్ జీసస్ తండ్రి ప్రభానైనా పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకున్నగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా దేవన ప్రభ జ్యోతి ఆంటి మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగివచ్చును గాక ఆయన గ్రహించండి ప్రభ. తండ్రి ఏ కీమోస్ లేకుండా యేసు ప్రభ తండ్రి. నా దేవన ప్రభ డాక్టర్లే ఇక అవసరం లేదని చెప్పు రీతిగా యేసు ప్రభ మీ కార్యాన్ని జరిగించండి. నా దేవ నా ప్రభ మండే నుంచి కీమోస్ ఉండబోతున్నాయని వింటున్నాను యేసు ప్రభ. లార్డ్ జీసస్ అంతకు ముందే వాళ్ళు తీసుకున్న టెస్టులోనే యేసు ప్రభ మీ కార్యాన్ని జరిగించి నా దేవ నా ప్రభ స్వస్థపరిచి ప్రభనైనా తండ్రి. నా దేవ సంపూర్ణ స్వస్థతనిచ్చి ప్రభ మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా ప్రతిమలాడుకుంటున్నా తండ్రి ప్రభ. మీ ట్రస్ట్ యు లార్డ్, మిమ్మల్ని నమ్మి తండ్రి ప్రభ విశ్వసించి ప్రభనైనా మీ పాద సన్నిధిలో తండ్రి మోకరిస్తూ ఉండగా కృపని అనుగ్రహించండి. నీ ప్రియ కుమార్తె జీవితంలో కార్యాలు జరిగించి తద్వారా కుటుంబం అంతటిని ప్రభ మీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి ప్రభ మీ రాజ్య వారసులుగా చేయవలసిందిగా ప్రతిమలాడుకుంటూ ఉన్నాం. సహాయం దయచేయండి. మీకే మహిమ చెల్లిస్తూ ఈ సాక్ష్యాలను మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకు తండ్రి ప్రభ ఆశీర్వాదకరంగా అనేకులకు యేసు ప్రభనైనా విశ్వాసాన్ని గురికొల్పేదిగా తండ్రి ప్రభ మీరు దీవించి ఆత్మ ద్వారా కార్యాలు జరిగించి ప్రభనైనా మహిమ పొందవలసిందిగా వేడుకొచ్చు. యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్